సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లమ్మ చెరువు మత్తడి పడడంతో ఎల్లమ్మ చెరువును సిద్దిపేట ప్రధాన రహదారైన పందిళ్ళ బ్రిడ్జిని సందర్శించారు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే వర్షాకాలం వరకు ఉస్నాబాద్ పట్టణంలో వరద నీటి ముంపు లేకుండా చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడం మంచి పరిణామమన్నారు. వచ్చే వర్షాకాలం వరకు ఉస్నాబాద్ పట్టణంలో వరద నీటి ముంపు సమస్యను పరిష్కరించకుంటే మంత్రి కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తామే ముందు ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ఇందులో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అనితారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్వర్ సాహెబ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, కౌన్సిలర్లు భాగ్యారెడ్డి, బొజ్జ హరీష్, గోవిందు రవి, శంకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, మధు, కాగిత రాజేందర్ రెడ్డి, రవీందర్ గౌడ్, యాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వర్షాలకు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఒక రకంగా వ్యవసాయదారులందరూ కూడా లాభం జరిగింది. కానీ ఉస్నాబాద్ పట్టణంలో మాత్రం అది భారీగా నీళ్లు రావడం జరుగుతున్నది. దానికోసం రోడ్లు పనులు అవుతున్నాయి కాబట్టి మరి నీళ్లు ఆగినాయని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా తర్వాత రోడ్డు కంప్లీట్ చేసుకొని ఆ డ్రైనేజ్ అంతా కూడా మరి వర్షపు నీళ్ళన్నీ కూడా వెంబడే వెళ్ళేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాం. మన మంత్రి గారు కూడా ఇవన్నీ చూసాము వారు ఒక మాట అన్నారు, ఏంటంటే ఉస్నాబాద్లో కూడా నీళ్ళని లెవెల్ చేస్తాం, వర్షం అడుగులు చెప్పడం జరిగింది. మరి మంత్రి గారే ఆ మాట అన్నారు కాబట్టి తప్పకుండా వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మనం కోరుతున్నాం. మన వచ్చే వర్షాకాలం వరకు ఒక్క చుక్క కూడా వర్షం పడ్డ నీళ్ళు కూడా ఏ ఒక్క దుకాణాలకు రాకుండా, ఏ ఒక్క షాపుకు రాకుండా ఉంటే మరి వారి యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ధారణ చేయకుండా ఉంటుంది. లేకపోతే మేమే మొదలు ధారణ చేస్తామని కూడా తెలియజేస్తాం.